హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వ్లాగ్స్. ఈరోజు మనం తయారు చేయబోయే వంటకం వెజిటేబుల్ రైస్. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానితో పాటు 1 చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. ఆయిల్, నెయ్యి రెండు వేడి అవ్వాలి. ఇవి వేడి అయిన తర్వాత మసాలాలు వేసుకోవాలి. అందులో చెక్క, లవంగ, షాజీరా, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి వేసుకోవాలి. ఇవి కాస్త దూరగా వేయించుకోవాలి. దీనితో పాటుగా 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు మసాలాలు కాస్త వేడి అయిన తర్వాత జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. అలాగే ఆనియన్ ముక్కలతో పాటుగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి. దాంతోపాటు కరివేపాకు, వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి కాస్త దూరగా వేగిన తర్వాత ఆలు ముక్కలు కూడా వేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీ కోసం అన్నీ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత క్యారెట్ కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా మనం బీన్స్ కూడా యాడ్ చేయాలి. తర్వాత పచ్చి బఠానీ కూడా యాడ్ చేయాలి. వీటన్నిటిని మంచిగా కలుపుకొని అవి కాస్త దూరగా వేగిన తర్వాత 1 చెంచా అల్లం కూడా వేయాలి. మళ్ళీ వీటన్నిటిని ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. తర్వాత 1 టమాటో ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత 1 చెంచా సాల్ట్, అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీలో ధనియా పౌడర్ వేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. తర్వాత మనం ముందుగానే నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని ఇందులో వేయాలి. అరగంట ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత ఈ బియ్యం చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి, విరిగిపోకుండా. ఒకసారి ముందుగా నాని ఉంటాయి కాబట్టి ఎలా పడితే అలా కలిపితే ఇవి విరిగిపోతాయండి. తర్వాత మనం ఏ గ్లాస్తో రైస్ తీసుకుంటామో దానికి 1.5 వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1.5 రైస్ తీసుకున్నా కాబట్టి 3.5 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. తర్వాత వీటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉడికితే వెజిటేబుల్ రైస్ తయారైపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.